సమయంలో దేవుని యొక్క లేఖన భావాలను ధ్యానించబోతుండగా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగింపబడదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగింపబడదాం. సహోదరులారా, మిమ్ముని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానములైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదువుబడిన లేఖన భాగంలో నుంచి సూటిగా తేటగా నేను మా అందరితో మాట్లాడాలి. వాక్యం వెల్లడి అవుతుండగా ప్రతి హృదయాలు తెరవబడి ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడినట్టుగా సహాయం చేయి. వాక్యములను గుడార్థమైన సత్యములను లోతైన మర్మములను మాకు బయలుపరచు. వాక్యం నీది, మేము నీ మాట వినడానికి వచ్చామయ్యా. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు. ప్రతి మాట మా జీవితాలలో క్రియాత్మకంలో కార్యసిద్ధి జరుగునట్టుగా నీ కృప దయచేసి నడిపించమని తెచ్చుకున్నాం. వాక్యం వింటూ ఉండగా ప్రతి హృదయంలో అద్భుతాలు జరుగునట్టుగా గొప్ప కార్యాలు నేను జరిగించమని తెచ్చుకున్నాం. పరిపూర్ణంగా నిర్ణయించేది కాబట్టి యేసు నామాన్ని బట్టి వేడుకున్నా అంటే దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి. ఏం చూడాలి మనము? అమ్మా, మనం చూడవలసింది ఏంటి చెప్పండి? మనం చూడవలసింది ఏంటి? దేనిని చూడమంటున్నారు కొరింథీ సంఘములో ఉన్న ప్రజలతో? మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. ఏ విధమైన పిలుపుని దేవుడు మనకిచ్చాడు? ఏ పిలుపుతో మనల్ని పిలిచాడు? లోకములో జ్ఞానవంతులైన వారు, గనులైన వారు, గొప్ప వంశము వారైన వారిని అనేకరిని పిలువబడలేదు. కానీ నిన్ను నన్ను దేవుడు పిలిచాడు అంటే ఏ పిలుపుతో ఆయన పిలిచాడో ఆ పిలుపుని మనం నిత్యము మన దృష్టిలో పెట్టుకొని మన జీవితాలని కాపాడుకోవడానికి ప్రయాస పడాలి. దేవుని బిడ్డలారా, పిలుపు గొప్పది. దేవుని బిడ్డలారా, ధనము, ఆస్తి, ఘనత, గొప్పతరము ఇదేమీ గొప్పది కాదు. కానీ దేవుడు మనకిచ్చిన పిలుపు గొప్పది కనుక ఆ పిలుపులో మన బ్రతుకుని కొనసాగించడానికి ప్రయాస. ప్రభు మనకిచ్చిన రక్షణ గొప్పది. మనకంటే గొప్పవారు, గనులైన వారు, జ్ఞానవంతులైన వారు, విద్యావంతులైన వారు, రకరకాలుగా గొప్ప వంశం గలవారు ఎందరో భూమి మీద ఉండగా నీకు నాకు రక్షణ దేవుడు ఇచ్చాడు అంటే అది గొప్ప పిలుపులో మనం ఉన్నామనే సత్యాన్ని పొందారు. లేని ధన్యతని దేవుడు మనకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ధనవంతులకు లేని ధన్యతని ఇచ్చాడండి. గొప్ప వారికి లేని ధన్యతని ఇచ్చాడు. విద్యావంతులకు లేని ధన్యతని దేవుడు మనకు ఇచ్చాడు. ఆ పిలుపు ఎలాంటిదో మనం చూసుకొని మన జీవితాలని సమర్పణ చేయడానికి ప్రయాసపడాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. పిలుపు గొప్పది. అందుకే కొరింథీ సంఘములో ఉన్న సంఘస్థులైన విశ్వాసులైన ప్రజలకు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో కొరింథీలో ఉన్న సంఘస్థులారా, అనేకరికి పిలుపు లేదు, జ్ఞానవంతులకు పిలుపు లేదు, విద్యావంతులకు, గనులైన వారికి, గొప్ప వంశం గల వారికి పిలుపు లేదు. కానీ గొప్ప పిలుపుని దేవుడు మీకు ఇచ్చాడు. ఆ పిలుపుకు తగినట్టుగా ఏం చేయాలి మనము? చెప్పండి. ఆ పిలుపుకు తగినట్టుగా ఏం చేయాలి మనము? పిలుపుకు తగినట్టుగా నడవడానికి మనం ఆయన పిలిచిన పిలుపు వైపే చూస్తూ ముందుకు కొనసాగింపబడతారో వారి పక్షంలోకి దిగి వచ్చి అద్భుతాలు చేస్తాడు దేవుడు. సంగమా, దేవుని బిడ్డలారా, పిలుపుని చూడాలి. లోకాన్ని కాదు చూడవలసింది, అందంగల వారిని కాదు చూడవలసింది, ఐశ్వర్యవంతుల వారిని కాదు చూడవలసింది, గొప్ప వారిని కాదు చూడవలసింది.
వైపు చూస్తూ విశ్వాస యాత్రని కొనసాగించాలి. దాని కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. 5 అంతస్తుల బిల్డింగ్ ఉన్న వాళ్ళ వైపు కాదు మనం చూడవలసింది. దేవుడు నాకు ఇచ్చిన రక్షణ వైపు నేను చూస్తాను. దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన విలువైన రక్షణ గొప్ప పిలుపు నాకు ఇచ్చాడు దేవుడు. వాటి వైపే నేను చూస్తూ నా జీవితాన్ని నేను ముందుకు కొనసాగింప చేస్తానని ఏ వ్యక్తి వారి జీవితాలని ప్రభువుకి సమర్పణ చేసుకొని సాగిపోయే అనుభవాలను కలిగి ఉంటారో వారి పక్షములకు దేవుడు ఏం చేస్తాడండి? దిగి వచ్చి గొప్ప కార్యాలు జరిగిస్తాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, గొప్ప వంశం వారులైన వారిని అనేకులని పిలువబడలేదు, కానీ అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు? గొప్ప పిలుపుతో పిలిచాడు అనే సత్యాన్ని గుర్తెరిగి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏది ఉంది ఏది లేదని కాదు, అందరికంటే గొప్ప ఉన్నతమైన పిలుపుని దేవుడు మనకి ఇచ్చాడు అనే సత్యాన్ని మనం గుర్తెరిగి సాగిపోతే ధనవంతులు బ్రతుకుతారు, గొప్పవారు బ్రతుకుతారు, దేవుని బిడ్డ ఘనత పొందిన వారు బ్రతుకుతారు, మనల్ని కూడా బ్రతికిస్తాడు దేవుడు. అయితే వారికి మనకి తేడేంటో తెలుసా? ఇంత గొప్ప రక్షణ వారికి లేదు, దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. వారికి మనకిచ్చిన తేడా, వారికి మనకు దేవుని బిడ్డలాగా ఉండే తేడా ఏంటంటే, వారి ఘనతను బట్టి, ఆస్తుని బట్టి, చదువుని బట్టి, దేవుని బిడ్డలాగా ఉన్నతమైన స్థితిని బట్టి గర్విస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించడం. దేవుని పిల్లలమైన మనం అతిశయించవలసింది ప్రభు మనకిచ్చిన గొప్ప పిలుపుని బట్టి, ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణని బట్టి. ఎవరికి లేని గొప్ప రక్షణ దేవుడు మనకు ఇచ్చాడని అతిశయిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మన దేవుడు మనల్ని గురించి సంతోషించేవాడై ఉన్నాడని. ఈ కడవరి దినములలో మనం చేయవలసిన పని ఏంటంటే, మనకిచ్చిన పిలుపుని చూస్తూ సాగిపోవడానికి ప్రయాస పడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. చూడండి దేవుని పిల్లలారా, పిలుపు చూడండి, ఎందుకొరకు పిలిచాడు? గొప్ప పిలుపు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పిలుపుని మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళడానికి ప్రభు మనల్ని పిలిచాడు? ఏ విధమైన కార్యం చేయడానికి ప్రభు మనల్ని పిలిచాడు అని మనం ఆలోచిస్తే చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 11వ వచనం చదువుదాం. ఎక్కడ దేని కొరకు మనల్ని దేవుడు పిలిచాడు? ఇంత గొప్ప పిలుపు ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు? దేని కొరకు ఇచ్చాడు దేవుడు మనకు అని మనం ఆలోచిస్తే, పిలిచిన పిలుపుని మనం చూడడానికి ప్రయాస. ఎప్పుడైతే మనల్ని పిలిచిన పిలుపు చూస్తూ సాగిపోయే అనుభవాలు మనం కలిగి ఉంటామో, ఆ పిలుపు మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే దేవుని బిడ్డ అక్కడ పౌలు గారు తెస్సలోనికి రాసిన పత్రికలు చక్కగా రాశారు. చదవమా? మొదటి తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్నా. చదువు. తన రాజ్యము మహిమకును. ఎక్కడికి పిలిచాడు దేవుడు మనల్ని? దేని కొరకు పిలిచాడమ్మా? ధనవంతులకు దేవుని రాజ్యం లేదు, మనకు దేవుని రాజ్యం ఇచ్చాడు. అమ్మ తల్లి, ఎప్పుడైనా గుర్తించారా? ఎప్పుడు చూసినా వాళ్ళు 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటే నాకు ఏమి లేదనే ఈ పిచ్చి చూపు తప్ప ఇంకేముండదు. దేని కొరకు పిలిచాడు మనల్ని? ఎందుకొరకు పిలిచాడు మనల్ని? వాళ్ళు పెద్ద కారు కొన్నాడు, నాకు సైకిల్ కూడా లేదు. ఈ చూపు మన బ్రతుకు. ఏ చూపు? క్రైస్తవుల చూపు ఎక్కడ ఉండాలి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పై ఉన్న వాటి మీద మనస్సు నిలుపుడి. నిశ్చయంగా మన బాప్తీసం ద్వారా క్రీస్తు ఏ విధంగా మన కొరకు మరణించారో, బాప్తీసం ద్వారా మనము కూడా పాప నిమిత్తమై చనిపోయి నీతి నిమిత్తమై జన్మించి ఆయన నిత్య రాజ్య వారసులుగా పిలిచాడు మనల్ని. ఎందుకొరకు పిలిచాడో పౌలు గారు తెస్సలోనికి సంఘానికి చక్కగా చెప్తున్నారు. మీ పిలుపుని ఎందుకు చూడమని చెప్పాడో తెలుసా? మీకు ఇచ్చే ఘనత ఏంటో తెలుసా? మీకు ఇచ్చే గొప్పతనం ఏంటో తెలుసా? లోక సంబంధమైన గొప్పతనం కొరకు, ఘనత కొరకు ప్రభు మనల్ని విలువలే ఇస్తాడమ్మా.
పోషిస్తాడు, లేకపోతే లేదు. కానీ పోషిస్తాడు దేవుడు, పోషిస్తూనే ఉంటాడు. ఆకాశ పక్షులను చూడు, అది విత్తము, కొయ్యము, కొట్లలో కూర్చుకోరు, అయినను వారిని పోషించడం లేదా వారికంటే మీరు శ్రేష్ఠులు కారా? బహు శ్రేష్ఠులుగా ప్రభు మనల్ని ఏర్పాటు చేశాడు. వారికంటే గొప్ప జనాంగంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. రాజులైన యాచగా సమూహంగా ఏర్పరచబడిన సొత్తుగా పిలిచాడు. మన పిలుపుని చూడాలి. మనం వారిని వీరిని కాదు చూడడానికి దేవుడు ఏర్పాటు చేసింది మనల్ని. మనకిచ్చిన పిలుపేంటి, మనకిచ్చిన రక్షణ ఏంటి, ఎక్కడికి వెళ్ళడానికి ఆయన మనల్ని పిలిచాడు అంటే తన రాజ్యమునకును మహిమకును. ఎంత చక్కటి మాట కదండి. ఎవరి రాజ్యం అనేది? ఆయన ఉండే రాజ్యమునకు హక్కుదారులుగా చేశాడు దేవుడు మనల్ని. ఆయన తండ్రి గుడి కూర్చున్నట్టుగా మనం కూడా ఆయన సింహాసనం పక్కగా కూర్చోబోతున్నాం. ఎక్కడండి ఘనత మనకు? ఎక్కడ? క్రైస్తవులు ఆలోచించవలసిందంతా పరలోక సంబంధమైన ఆలోచించడానికి ప్రయాస. 4 రోజులుండి పోయే ఈ రాజ్యం కొరకు ఎందుకమ్మా మనకు? ఈ జానుడు పొట్ట కొరకు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆలోచిస్తాం. పొద్దున ఏం తింటాము, మధ్యాహ్నం ఏం తింటాము, రాత్రికి ఏం తింటాము, రేపేం తింటాము, ఎల్లుండి ఏం తింటాము, ఈ నెలంతా ఏం తింటాము, పప్పు తింటామా, పచ్చడి తింటామా, చికెన్ తింటానా, మటనా, చేపలా, రొయ్యలా, పనికి రానిదండి. జానడి పొట్ట కొరకు ఆలోచిస్తారు. ఏ రోజైనా దేవుని రాజ్యం కొరకు ఆలోచన చేశారా? ఏ రోజైనా దేవుని రాజ్యం కొరకు ఆలోచనలు ఉన్నాయా మనకు? ఉన్నాయా? దేని కొరకు పిలిచాడు దేవుడు మనల్ని? తన రాజ్యమునకు, తన మహిమకును. చదవమా మాట. మిమ్మల్ని పిలుచుచున్నా దేవునికి తగినట్లుగా. అమ్మా, మనుషులకు కాదు సుమి, లోకానికి కాదు సుమి, భర్తకు భార్యకు దేవుని కూడా తగినట్లుగా బ్రతకడానికి కాదు, పిల్లలకు తగినట్టుగా కాదు, దేవునికి తగినట్లుగా. దేవునికి తగినట్లుగా అమ్మా, దేవునికి తగినట్లుగా మనం బ్రతకవలసింది ఎందుకో తెలుసా? దేవునికి తగినట్లుగా. మన సమయం, మన జీవితం, మన ప్రాణం ఎవరిచ్చాడంటే దేవుడిచ్చాడు. ఆ దేవునికి తగినట్లుగా మనం బ్రతకడానికి ప్రయాస పడితే నీ బ్రతుకులో ఓటమంటూ ఉండదు కాక ఉండదు. దేవునికి తగినట్లుగా చదువు. మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు. ఎందుకు హెచ్చరిస్తామమ్మా? ఉపవాస ప్రార్థనకు రాలేదని. ఎవరి కొరకు? మా కోసమా? మా కోసమా? చెప్పండి. ఎవరి కోసము? ఆరాధనకు రాలేదు ఎందుకమ్మా అని ఎందుకు అడుగుతాం? ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం అడుగుతాం? నాకేం పని చెప్పండి. ఎవరిని అడిగిననుకో, ఆమెకేం పని లేదు, ఆమెకు అదే పని కాబట్టి అడుగుతానే కూర్చుంటాను. మరి నాకు అదే పని ఇచ్చాడు దేవుడు. నాకు ఇచ్చిన పని నేను చేయాలి కదా. మరి చేయకపోతే నన్ను కొడతాడు దేవుడు కదా. హెచ్చరించుచు, చదువమా. ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల అది మేము నడుచుకొంటివని మీకు తెలియదు కదండి. ఏదన్నా అడిగే వరకు పక్కకు పోయి సరగడం పిలవడం కాదు. ఒక తండ్రి తన పిల్లలను ఏ విధంగా గద్దించి బుద్ధి చెప్పి మంచి మార్గంలో నడుస్తారో, సేవకుల పని కూడా అదే. విశ్వాసులనే గద్దించి బుద్ధి చెప్పి ధైర్యపరిచి బలపరిచి దేవునిలో నిలకడగా నిలబెట్టడమే సేవకుల పని. దాని కొరకు మీరు పక్కకు గులుక్కోండి, మా దగ్గర గులుక్కోండి, పక్కింటికి వెళ్ళి గులుక్కోండి, మాకు అవసరం. అర్థమవుతుందా? బాధ కలిగితే ఎన్ని ఫోన్లు ఉంటే ఉపవాస ప్రార్థనకు రమ్మంటే రారండి. బాధ కలిగితే ఎన్ని ఫోన్లో అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తాం, నిద్ర పోనీయకుండా ఫోన్ చేస్తాం. ఫాస్టింగ్ ప్రేయర్కి రమ్మంటే
ఫోన్ లేపలే, ఏ స్థితిలో లేపలేదో అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళ బాధ మాత్రం వాళ్ళు చూసుకోవాలి. పక్క వాళ్ళ బాధ మాకు అనవసరం. ఇన్నిసార్లు చేశానమ్మా, ఫోన్ ఎత్తలేదమ్మా. ఎందుకు ఎత్తలేదు అని మీకు తెలుసా? మా పరిస్థితులు ఏంటో మీకు తెలుసా? మా బలహీనత ఏంటో మీకు తెలుసా? మా కష్ట సుఖాలు ఏంటో మీకు తెలుసా? మేము ముందు కనబడుచున్నా మా వెనకాలన్న మా బాధ ఏంటో మీకు తెలుసా? ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? కానీ మిమ్మల్ని మాత్రమే ధైర్యపరుస్తూనే ఉండాలి. మీకు మాత్రం మేము తోడుగా ఉండాలి. మీ కొరకు మేము కన్నీరు కారుస్తూనే ఉండాలి. మీ కొరకు మా నడుమును కట్టుకుంటూనే ఉండాలి. దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి ఎన్నో పాటుపడాలి. దేవుని రాజ్యములో మీరు చేర్చబడాలని ఒకే కోరిక మాకు. అంతే. మీ ఆస్తి అడగలే, మీ అంతస్తు అడగలే, మీ ధనధాన్యాలే మేము అడగలే ఏ రోజు కూడా. మీరు దేవుని రాజ్యములో చేర్చబడాలని కోరికతో మిమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పి హెచ్చరించు ఒక తండ్రి సాక్ష్యం ఇచ్చు, ధైర్యపరచు. మీకు అధైర్య సమయంలో, మీరు ధైర్యం కోల్పోయే సమయంలో ధైర్యం ఇస్తూ ఉంటాం. మీ కొరకు అనేక విషయాలు సాక్ష్యం ఇచ్చి మీరు బలపరుస్తూ ఉంటాం. ఒక తండ్రి తన పిల్లలు ఎలాగ గద్దించి బుద్ధి చెప్తారో ఆ విధంగా దేవుని వాక్కు మీకు వెల్లడి అవుతుండగా అది మీ గుండెలకు చొచ్చుకొని వెళ్ళి మీ బ్రతుకులు మార్చబడాలని వాక్యము. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నాకే చెప్పారమ్మా, అయ్యా అమ్మ, అవును నీకే, మరి పక్కలు కాదు, నీకే. బ్రతుకు మార్చుకోండి అమ్మా బ్రతుకులు. నీకు కాకపోతే పక్కన సంఘము చెప్పే ప్రతి మాట నీకు కాకపోతే ఇంకొకరికి ఉంటుంది. అది ఈరోజు నాతోనే మాట్లాడాడమ్మా దేవుడు అంటారు. అవును, మరి నీకే వాక్ అవసరమో అది ఇస్తాడు దేవుడు, అది ఇచ్చి తీరుతాడు దేవుడు. ఎవరే బాధతో వచ్చారో దానికి తగిన మాట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన అందరితో మాట్లాడాడు దేవుడు. ఎవరికి వాక్ అవసరమో వారితోనే మాట్లాడతాడు. అర్థమవుతుందా? అది కూడా అన్ని మాటలు నీకు కాదు, ఏదో ఒక చిన్న మాట నీ గుండెలో కుచ్చుకోబోయేటట్టు చేస్తాడు దేవుడు. దేవుడు బిడ్డలారా, తండ్రి తన పిల్లల ఎడల ఏ విధంగా గద్దించి శిక్షించి బుద్ధి చెప్పి చక్కనైన మార్గంలో నడిపించాలని ఒక తండ్రి ఏ విధంగా కోరుకుంటారో పరలోక తండ్రి కూడా తన వాక్కు చేత మనతో మాట్లాడి అనేక సందర్భంలో మనల్ని గద్దిస్తూ బుద్ధి చెప్తూ సాక్ష్యమిస్తూ దేవుని బిడ్డలారా ధైర్యపరుస్తూ వాక్యము ద్వారా ధైర్యపరుస్తాడండి. వాక్యం ద్వారా ధైర్యపరుస్తాడు. మీరేముందండి, మా బ్రతుకులు ఎన్నో బాధలు కదండి, ఎన్నో బాధలు. వాటన్నిటిలో నుంచి ధైర్యపరచుకొని దేవుని బిడ్డల సేవకుల యొక్క జీవితాలు ముళ్ళబాట అండి, ముళ్ళబాట. మాకు మేమే ధైర్యపరచుకోవాలి, మమ్మల్ని ఎవరు ధైర్యపరచరు. మిమ్మల్ని ధైర్యపరచడానికి మీ వెనకాల మేము ఉంటాం. అర్థమవుతుందండి? కానీ మాకు కలుగుతున్న బాధలో ఎవరు మమ్మల్ని బలపరుస్తారు, ఎవరు మమ్మల్ని ధైర్యపరుస్తారు? దేవుని వాక్యము, ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో ధైర్యాన్ని కూడబెట్టుకొని లోపల పుట్టని దుఃఖం పెట్టుకొని నవ్వు ముఖంతో మేము మధ్యలో నిలబడి వాక్యం చేస్తున్నామే, వాక్యం చెప్తున్నామే, అది దేవుని యొక్క ఉచితమైన కృప. మీరన్ని బాధలు మాతో పంచుకుంటారు. మా బాధ, మీ బాధ అన్ని కూడగట్టుకొని ప్రభు దగ్గర పంచుకుంటారు. ఎవరి తెర వెనకాల ఉన్న పరిస్థితి వేరు, తెర ముందుకు వచ్చే పరిస్థితి వేరు. చాలా జాగ్రత్తగా దేవుడి బిడ్డలారా, ఎన్ని బాధలు పడుతూ మీ మధ్యలో ఇలా నిలబడిపోతున్నామో ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినడానికే మీకు అంత కష్టం ఉంటే ప్రార్థనాపూర్వంగా వందలాది ప్రజలకు వాక్య పరిచయం చేసి దేవుని కొరకు నిలబెట్టాలంటే మాకెంత బరువు బాధ్యత ఉంటుంది చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మాట మా మేలు కొరకని మీరు తీసుకుంటే, ప్రతి సాక్ష్యం మా మేలు కొరకని తీసుకుంటే, ప్రతి మాట మిమ్మల్ని ధైర్యపరిచే స్థితిలో దేవుడు మారుస్తూ ఉంటే మన జీవితం దేని కొరకు తెలుసండి? భూమి మీద విడవబడడానికి కాదు మీరు ఏర్పాటు చేయబడి పరలోక రాజ్యతన మహిమ కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కనుక ఎవ్వరికి లేని గొప్ప పిలుపుని దేవుడు మనకు ఇచ్చాడమ్మా, ఇచ్చాడు.
నీ కుటుంబంలో నీకు విలువ లేకపోవచ్చు అమ్మా, నీ వాళ్ళ దగ్గర నీకు విలువ లేకపోవచ్చు, నీ భర్తని త్రోసేయచ్చు, నీ భర్త రక్షణ లేని నీ భర్త నిన్ను నానా రకాలుగా హింసించవచ్చు. అయితే ఆ హింసలు అనుభవిస్తూ ఆ బాధలు పడుతూ నిత్య రాజ్య వారసురాలుగా మార్చబడడానికి నీ పిల్లలని దూషించవచ్చు. అదే సమయంలో నువ్వు నిత్య రాజ్య వారసుడు అనే సంగతులు మర్చిపో. ఎంతకాలం తిడతారండి? మట్టిలోకి వెళ్ళే వరకు తిడతారు. ఎంతకాలం దూషిస్తారమ్మా చెప్పండి? ఎంతకాలం దూషిస్తారు? ఎంతకాలం శ్రమ పెడతారు? బాక్సులు పెట్టే వరకే. ఆ తర్వాత దేవుని రాజ్యంలో గొప్ప ఆనందమే ఆనందం. మనం అనుభవించే శ్రమలు మా అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు. ఈ కాలంలో అంతకన్నా వయసు ఉంటుంది అనుకో. దేవుని కృపను బట్టి దీర్ఘాయుషిస్తే పర్వాలేదు. ఒకవేళ అధిక బలమైతే అమ్మా 70 80, అది కూడా ఆయాసం దుఃఖమే. ఆయాసాలు వద్దు, ఆ దుఃఖములు వద్దు, అసలుగే వద్దు. కానీ మనం పడే శ్రమలు ఎంతవరకు? ఇప్పటికీ సగం వయసు అయిపోయింది, ఇప్పటికీ సగం జీవితం అయిపోయింది, 30 జీవితం, కొంతమందికి అయితే 30 జీవితం అయిపోయింది కదా. ఈ కొంచెం జీవితం, కొంచెం శ్రమ కొరకే మనము ఇంతగా బాధపడి దేవుని సన్నిధిలోంచి దూరం అవుతే, అదే సమయంలో ఆ కొన్ని శ్రమలని భరించి సహించి ప్రభు కొరకు నిలబడతాయి. యుగాయుగములు దేవునితో ఆనందించబోతుంది. యుగాయుగములు దేవునితో ఆనందించగల ధన్యత దేవుడు మనకు. ఈ కొంచెం శ్రమను చూస్తారా? యుగాయుగం దేవునితో ఆనందించే జీవితాన్ని చూస్తారా? చెప్పమ్మా ఏమ్మా? యుగాయుగములు దేవునితో ఆనందించడానికి ఆ మధ్యలో ఏం జరిగినా పర్వాలేదు. ఈ మధ్యలో ఏం జరిగినా అమ్మా వింటున్నారా పిల్లలు? ఈ మధ్యలో ఏం జరిగినా పర్వాలేదు, దేవునికి మహిమ కలుగును గాక. తీసుకోవాలనుకుంటే తీసుకుంటాడు, ఉంచాలనుకుంటే ఉంచుతాడు. ఇంకా దేవుని పని ఏమన్నా మన ద్వారా చేయాలనిపిస్తే చేపిస్తాడు. దాని కొరకు కాదు కదా మన బ్రతుకు. ఉన్నన్ని రోజు ప్రభువుకి ఇష్టమైన రీతిలో నడుస్తున్నామా లేదా? ఉన్నన్ని రోజు ప్రభు కొరకు విలువైన బ్రతుకు బ్రతుకుతున్నామా లేదా? ప్రభు మనల్ని చూచినప్పుడు వీరు నిజమైన నా బిడ్డలని ప్రభు మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలోకి మనము. అందుకే మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. ఎందుకు పిలిచాడు? తన నిత్య రాజ్యం మహిమ కొరకు ఆయన మనల్ని పిలిచాడు. ఆయన రాజ్య మహిమ కొరకు మనల్ని పిలిచాడు కనుక మిమ్మల్ని గద్దిస్తూ, బుద్ధి చెబుతూ, సాక్ష్యమిస్తూ, ధైర్యపరుస్తూ దేవుని రాజ్యంలో చేర్చబడడానికి దైవ సేవకులమైన మేము కొన్ని మాటలు దేవుని వాక్యములు ఉన్నదే కదండి. వాక్యం లేనిదైతే కాదు కదా. వాక్యములున్నది మాత్రమే మీకు పంచిపెడుతూ దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉంటే ఆ వాక్యం ద్వారా మనం ఏం చేసుకోవాలి? ధైర్యం పొందుకోవాలి, శక్తివంతులుగా మార్చబడాలి, బలవంతులుగా మార్చబడాలి. ప్రభు రాజ్యంలోకి నేను వెళ్ళాలయ్యా, ప్రభు రాజ్యం మహిమలో నేను ఉండాలయ్యా, ప్రభు కొరకు నేను బ్రతకాలయ్యా, ప్రభు సన్నిధిలోనే ఉండాలయ్యా అనే ఆశ కనుక నీకుంటే నిన్ను ఓడించేవారు ఉండరు గాక. ఉండరు. సగం అట్టు సగం ఇట్టు మన బ్రతుకు. అందుని బట్టే ఈ 5 రోజులు ఉపవాస ప్రార్థనలో పర్ఫెక్ట్గా మార్చబడాలి. అమ్మా వాక్యం చేత ముద్దుగా స్నానం చేయాలి, ఈ సోపుతో కడగబడాలి. ఏ సోపు? రక్సోడ కాదు, సంతోలు కాదు. ఏ సోపు? వాక్యం అనే సోపుతో నడినెట్టి చలి కాలు వరకు కడగబడాలి. వాక్యం ముద్దుగా స్నానం చేస్తుంది మనల్ని. ఆ వాక్యమే మన బ్రతుకులు అద్భుతాలు జరిగిస్తుంది. కాబట్టి పిలిచిన పిలుపుని చూడండి అమ్మా. లోకాన్ని ఎందుకు చూస్తారు? పక్క వాళ్ళని ఎందుకు చూస్తారు? ఇరుగు పొరుగు వారిని ఎందుకు చూస్తారు? రక్షణ లేని వారిని ఎందుకు చూస్తారు? లోకాన్ని ఎందుకు చూస్తారు? గనులైన వారిని ఎందుకు చూస్తారు? పిలుపుని చూడండి. ఆ పిలుపు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ పిలుపు మనల్ని ఏ రాజ్యంలోకి తీసుకెళ్తుంది? ఆ పిలుపు మనకి ఏ తెచ్చి పెడుతుంది అని మనం ఆలోచిస్తే దేవుని వాక్యం తేటగా మనతో మాట్లాడుతుంది. ఏ వాక్యము? ఎందుకు పిలిచారు చెప్పండి? ఆ నిత్య రాజ్య మహిమ కొరకు మనల్ని పిలిచాడు గనక ఆ పిలుపునే చూస్తూ ఆయన రాజ్యంలో చేర్చబడదురు కాక. చూడండి లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం.
59వ వచనం చదివితే, లూకా సువార్త 9వ అధ్యాయం 59వ వచనం చూడమ్మా. ఆయన మరి ఒక్కడితో నా వెంబడి రమ్మని పిలిచినప్పుడు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వస్తానంటున్నాను. అర్థమవుతుందండి? ఈ రోజులో విశ్వాసుల బ్రతికితే యేసుక్రీస్తు ప్రభులైన వారు దేవుని బిడ్డలారా భూమి మీద సంచారం చేయించుండగా అక్కడ 3 వ్యక్తులు కనబడుతుంది. ఆ 3 వ్యక్తుల సంగతి నేను చెప్తాను మీకు. అక్కడ 3 ఉన్నారు. ఈ మధ్యవర్తి యొక్క పిలుపు చూడండి. యేసుక్రీస్తు ప్రభులైన వారు ఆ వ్యక్తిని నా వెంబడి రమ్మని పిలుస్తున్నాడు. నా వెంబడి రమ్మంటారంటాడు. నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి రాస్తానంటే దేవుడు అంటాడు, వెంటలోనా నా రాజ్యం కొరకు ప్రకటన చెయ్యి. ఏం చేయాలి నువ్వు చెప్పు? ఏం చేయాలి? రక్షింపబడిన మన బ్రతుకులలో దేనిని గూర్చిన ఆశ ఉండాలి చెప్పండి? దేవుని నిత్య రాజ్యముని కూర్చున్న వార్త ప్రకటన చేసే అభిషేకంతో నింపబడాలి. దాని కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆ మాట చూడండి. దేవుడు పిలవగానే ఏం చేయాలి చెప్పండి? దేవుడు పిలవగానే ఏం చేయాలి? ఆయన నా వెంట రమ్మని చెప్పినప్పుడు అతడు నేను వెళ్ళి ఫస్ట్ నేను నా తండ్రిని పాతిపెట్టి అందుకాయన మృతులని పాతి పెడతారు కదా. నీకేం పని? చచ్చినోడు పాతి నీకేం పడేగా? నీకేం పని? నువ్వు వెళ్ళి ఏం చేయాలి? చదువమాట. అది నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాడు. అమ్మా, పిలిచిన పిలిపేది అసలు ఎవరు పిలిచాడు? పిలిచిన దేవుని యొక్క శక్తి అండి. పిలిచిన దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్తాడు అనే సత్యాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నాడు ఈ సారు ఏం చేస్తుండు చెప్పండి? ఈ సారు ఏం చేస్తుండు? నేను వెళ్ళి నా తండ్రిని మొదటిగా నేను చేసే పని నా తండ్రిని పాతి పెడతా. మొదటిగా ఎవరు పని చేయమన్నాడు? మొదటిగా నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్ని ఇస్తానని దేవుడు చెప్తుంటే మొదటిగా వెళ్ళి నా తండ్రి పాతి పెట్టి వస్తాను నాకు సెలవి బాబా అంటే, అయ్యో చచ్చినోడు నీకు ఆ పాతి పెడతావు. నీకేం పని? నువ్వు వెళ్ళి నా రాజ్యమును కూర్చిన వార్తని ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుందాం. చచ్చిన వాళ్ళమా బ్రతికిన వాళ్ళం చెప్పండి? ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? బ్రతికి ఉన్నాం కాబట్టి వచ్చానమ్మా ఉపవాసం అందరికి అంటారే, కరెక్టే. కానీ ఆత్మీయ స్థితిలో చచ్చిన వారిగా ఉన్నాం. అర్థమవుతుందా? ఆత్మీయ స్థితిలో చచ్చిన వారే బైబిల్ గ్రంథం తేటగా చెప్తుంది. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యమును కూర్చిన ప్రకటన మనలో లేదు కాబట్టి, దేవుడిని కూర్చిన వార్త చెప్పే స్థితి మనలో లేదు కాబట్టి, ప్రభు కొరకు బ్రతికే స్థితి, సువార్త ప్రకటించే స్థితి, ఒక్క ఆత్మలనైనా ప్రభు కొరకు బ్రతికించే స్థితి మనలో లేదు. మనం బ్రతికిన వారమైతే అనేకను బ్రతికించడానికి బయలుదేరుతాం. ఉందా మనలో బ్రతికాం? దేని కొరకు బ్రతికా? యాకోబు అంటాడు, అయ్యా నేను బ్రతికేనయ్యా, నా బ్రతుకు కాలం ఇంతయ్యా, కానీ దేవుని కొరకు చేసిన కాలం ఇంతే. అర్థమవుతుందండి? యాకోబు అంటాడు, ఫరో యాకోబు నాడు నీ బ్రతుకు కాలం ఎంత? నువ్వు జీవించిన కాలం ఎంత యాకోబు అంటే, యాకోబు అంటాడు నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికేనయ్యా, కానీ నేను జీవించిన కాలం అంటే బ్రతుకు వేరు, జీవించే స్థితి వేరు. అర్థమవుతుందండి? బ్రతుకుతాం, జంతువులు కూడా బ్రతుకుతారు, మనుషులు కూడా బ్రతుకుతారు. ఆ బ్రతుకు దేవుని కొరకు బ్రతుకుతున్నావా లేదా అనే ప్రశ్న ఏ రోజుకి ఆ రోజు ప్రశ్న, క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉండాలి మనకు. నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నా? దేని కొరకు బ్రతుకుతున్నా? ఏ కార్యం కొరకు బ్రతుకుతున్నా? దేని కొరకు నా జీవితాన్ని కొనసాగిస్తున్నా? చూడండి దేవుని ప్రధాన నా రాజ్యముల గురించి వెళ్ళి ప్రకటన చేయమంటే మొదటిగా నా తండ్రిని పాతిపెట్టి వస్తానయ్యా. ఎంత పోరాది కోరమైన పని. చచ్చిన వారు, మృతుడైన వారు మృతులనే పాతిపెట్టుకుంటారయ్యా. ఆ సంగతి నీకెందుకయ్యా? అసలు
సంగతి నీకెందుకయ్యా? మనం బ్రతికిన వారమైతే అనేకరిని బ్రతికించడానికి, దేవుడి రాజ్య సువార్తని ప్రకటించడానికి ఏం చేయాలి? తలలు ఈరోజు బ్రతికి ఉన్నారు, మంచిదే. కానీ ఆత్మ బ్రతుకుతుందా? ఆత్మ అనేకరికి మేలుకరమైన పాత్రగా ఉంటుందా? ఈ ఆత్మ ప్రభు కొరకు పనిచేస్తుందా? ప్రభు మనకి ఈ ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఆరిపోక మునిపే సృష్టికర్త అయిన దేవుని కొరకు పనిచేసే అనుభవాలకి మార్చబడతారు కాక. ఏం చేస్తున్నాం? ఈ ఆత్మ ఎప్పుడు బ్రతికే అనుభవాలు ఉన్నాయా? తినడానికి, దేవుని బిడ్డలారా, శరీరం బ్రతకడానికి, ఈ శరీరం పనిచేయడానికి 3 పూటలు కాదు 4 పూటలైనా తినేస్తాం. 4 గంటలకు ఒక స్నాక్స్, ఇంత బిస్కెట్, ఇంత టీ. అది లేకపోతే మళ్ళా అరుసులు, కోపాలు, ఇంట్లో అరుస్తారు, భార్య మీద అరుస్తారు, పిల్లల మీద అరుస్తారు, అందరి మీద అరుసుడే. ఈ పొట్ట కోసం జాంది, పొట్ట కోసం. బ్రతకడానికి తినాలండి అమ్మా, తినడానికి బ్రతకాలి. కానీ కానీ చెప్పండి ఏం చేయాలి? బ్రతకడానికి, శరీరం బ్రతకడానికి ఇంతా. కానీ తిండి కోసమే బ్రతకొద్దు. మనం గుర్తుపెట్టుకోండి, తిండి కోసమే బ్రతికే వారిగా ఉండకూడదు. ఆ పూట ఏం దొరికితే దాంతోనే ఆనందించాలి. దేవుడా 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 అనుకొని పోవాలి. ఆ రోజు పచ్చడియా, పప్పుచారా, ఆ రోజు ఇంకేమన్నారా? దాని కొరకే ఈ శరీరం బ్రతకడానికే మనం ఇంత ప్రయాసపడితే, ఆత్మని బ్రతికించి నరకానికి వెళ్ళుచున్న ఆత్మని విడిపించడానికి, మరి ఎక్కువగా బ్రతకడానికి మన జీవితాన్ని ఏం చేయాలమ్మా? సమర్పణ చేయాలి. ప్రియ సంఘమా, దైవిక జనాంగమా, దేవుని సన్నిధిలో దేని కొరకు బ్రతుకుతున్నాం మనము? అయ్యా రాయ నా వెంబడి రా అంటే, వెంబడి అనేక సందర్భంలో అలా నా చోట కూడికి ఉందమ్మానంటే, అవునా నిజమా? ఎప్పుడు పోతురు, ఎప్పుడు వస్తురు, ఏం చేస్తురు, ఇవన్నీ క్వశ్చన్ మార్కులు ఓలాడు వస్తాయి. ఎందుకంటే దాని కొరకు కాదు మన బ్రతుకు. ఇంకా దేని కొరకు బ్రతుకు? ఎప్పుడు శరీరం ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఏం కట్టుకుందాం, ఎక్కడ ఏది రుచికరమైన ఎప్పుడు చూసినా ఇవే. మన బ్రతకంతా తిండి కోసమే. తిని అరగక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి గ్లూకోజ్ ఎక్కించుకుంటాం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, 5 కిలోలు చికెన్ తింటాడు, 5 కిలోలు మటన్ తింటాడు ఒకేసారి. దాని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. అయ్యా మృతులైన వారు మృతులను పాటు పెడతారయ్యా, నువ్వు దేవుని రాజ్యం గురించి ప్రకటించవచ్చు కదా అని అంటే, దేవుడు బిడ్డలైనా ఆ వ్యక్తి వినలేదు. మొదటి వ్యక్తి చూడండి, 57 చదువున్నాను, 57వ వచనం చదువు. అదే లూకాసు వార్త. ఈయనేమో నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానయ్యా అంటాడు. కానీ దేవునికి తెలుసు ఈయన ఎందుకు వెంబడిస్తున్నాడు. అర్థమవుతుందండి? కష్టపడడం చేత కాక నేను వెంబడిస్తాను, నీతో వస్తే నాకు అన్ని దొరుకుతాయని మనసు తెలుసానికి. అందుకే వద్దయ్యా, నాకు ఉండడానికి ఇల్లే లేదు, ఆకాశ పక్షులకైనా గూడున్నాయి, నాకు ఆ గూడు కూడా లేదు. నిన్ను వెంటబెట్టుకుని పోయి నేను ఎక్కడ పెట్టాలి? నిన్ను తీసుకొని వెళ్ళి. కొంతమంది కష్టపడని వాళ్ళు సోమరిపోతుంటారు. ఆ సోమరిపోతులు ఒకడేమో ఈయన. అందుకే దేవుడికి మనసు తెలుసు. అర్థమైందా మీకు? వస్తానంటే వస్తాడు, ఈయనను వెంబడించమంటున్నావా? నేను చచ్చిపోతాను, నా తండ్రిని పాతి పెట్టేస్తాను. ఈ 3 గుంపులు ఇక్కడ 3 మనుషులు ఉన్నారు. ఫస్ట్ ఏమో ఆయన దేవుడు పిలుస్తాడు, ఆయన వచ్చాయ్యా నా వెంబడంటే, నా తండ్రిని మొట్టమొదటిగా వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి వస్తాను, సెలవిమ్మని అడిగితే, అయ్యా ఎందుకయ్యా నీకు పని? నువ్వు వెళ్ళిపోయి నా రాజ్యంలో కొంచెం ప్రకటించవచ్చు కదా. చచ్చిపోయిన పాతి పెట్టడానికి ఎవరు లేరా? మృతులైన వారిని పాతి పెడతారు కదా. దేవుడు అయితే ఈ మొదటి మనిషి చూడమా ఎంత చక్కటి మాట. వారు మార్గమున వెళ్ళుచుండగా నువ్వు ఎక్కడికి వెళ్ళినాను వెంటనే వస్తా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంటనే అందుకు యేసు నక్కలకు గొర్రెలు ఉన్నాయ్యా, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయ్యా, మనుష్య కుమారుడు తల మార్చడానికేనా స్థలం లేదని అతనితో చెప్పాను. నేను
నేనే ఎక్కడో పడుకుంటా, నేనే ఎక్కడో ఉంటా, నాకు ఒక గూడు లేదు, నాకు ఒక తోడు లేదు, నాకు ఒక ధనం లేదు, నా ధనం అంతా వదిలిపెట్టి భూమి మీద దీనంగా నా ప్రజలైన వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడాలని నేను దీనుడుగా భూమి మీదకి వచ్చాను. నువ్వు నన్ను వెంబడిస్తే నీకు ధనం దొరకదు. అర్థమవుతుందా? నీకు ధనము భూమి మీద దేవుడు కూడా. ఈ రోజులలో కొంతమంది ఏం చేస్తారండి, యేసుప్రభుని నమ్ముకుంటే మేడలు కట్టుకుంటాం, బిల్డింగ్లు కట్టుకుంటాం, యేసుప్రభుని నమ్ముకుంటే కారు కొంటాం. ఈ ఉద్దేశంతో వెంబడించడానికి వచ్చేవాళ్ళు లేకపోయి ఇక్కడ యేసుప్రభుని వెంబడించడానికి ఈయన కూడా అదే యేసుప్రభు వెళ్తే అన్నీ దొరికిపోతారు, ఏ కష్టపడిపోయినా పర్వాలేదు. కానీ అట్లా అన్నాడా అపొస్తలుడైన పౌలు గారు? డేరాలు కుట్టుకుంటూ చెప్పండి, డేరాలు కుట్టుకుంటూ నేను మీ దగ్గర ఒక్క రూపాయి ఆశపడలేదు, నేనే ఇంకా మీకు నా చేతిలో నుంచి ఎన్నో రకాల అనేకరికి నేను సహాయము చేస్తూ వచ్చాను. మా ఖర్చు కొరకు, నా పరిస్థితి కొరకు నాకు కావలసింది ఏ రోజైనా ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా అని. మిమ్మల్ని అడిగారా? ఎందుకంటే నా కష్టార్జితం నేను డేరాలు కుట్టుకుంటూ నేను పోషింపబడుతూ అనేకరికి నేను ఒక్క మాట చెప్పనమ్మా, చాలా మంది సంపూర్ణంగా సమర్పణ చేశాను, కాదంటలేదు, సంపూర్ణంగా సమర్పణ చేశాను అంటారు. డేరాలు కుట్టుకుంటూ తన జీవితాన్ని కొనసాగించాడు. ఎవరి దగ్గర దేయని అడుగు. ఒక్క మాట చెప్పిన మీకు, మనం కష్టపడింది అనుకోండి, ఎవరి దగ్గర మనం అడగకుండా, ఎవరైనా పేదలు ఉన్నారనుకో మనమే 10 రూపాయలు సహాయం చేసేటట్టు చేస్తాడు దేవుడు. ఏమీ లేని స్థితిలో దేవుని బిడ్డలారా మనము ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి సేవ చేయడం అనేది చాలా కష్టం. పోనీ సంఘం నిన్ను పోషించే స్థితి, కొంతకాలం పని చేసి సేవకులుగా ఉండి సంఘం నిన్ను పోషించే స్థితి కనుక ఉంటే నువ్వు మానే. సంఘం ద్వారా వచ్చేదే మనకు చాలు, సంఘం ద్వారా వచ్చిందే మనకు చాలు, దానికి ఎవరు అడ్డుపడే అవసరమే లేదు. కానీ పూర్తిగా దేవుడు ఏదో చేస్తాడు, దేవుడు ఇస్తాడు అని దేవుడిని వెంబడించడానికి వచ్చిన ఆ వ్యక్తితో చెప్తాడు కదా, నాకే లేవు, నాకే గూడు లేదు, ఆకాశ పక్షులకైనా ఉన్నాయి కానీ నాకు ఎక్కడ తలవాచడానికి కూడా నాకు ఇల్లు లేదయ్యా, నువ్వు నా వెంబడి వచ్చి ఏం చేస్తావు నువ్వు? అదే సమయంలో దేవుని పేతురు యోహాన్ని పిలుస్తాడు, నా వెంబడి రండి మనుష్యులను బట్టి జాలరిగా చేస్తానంట. ఆ సమయంలో వారికి పరిపూర్ణమైన దేవుని యొక్క పిలుపుంది గనక, వారు సమర్పణ చేసుకొని దేవుని పని చేయగలరు గనక, అన్నిటినీ సముద్రంలో వల వేసి చేపలు పట్టి అనుభవం ఉంది గనక, దేవుని బిడ్డలారా అనుభవం కలిగిన వారిని పరిపూర్ణంగా పిలిచి, ఎందుకంటే తట్టుకొని ఆకలికి, శ్రమకి, బాధకు అన్నిటికీ తట్టుకొని తాళుకొని నిలబడగలరు అన్న వారిని పరిపూర్ణంగా పిలుస్తాడు దేవుడు. ఏమి తెలియదు, నేను ఏంటో వచ్చేస్తానంట. దేవుడు ఏమంటాడు, నాకే లేదు ఏమి, నేను నిన్ను వెంటబెట్టుకొని వెళ్ళి నేను ఎక్కడ పెట్టాలి? నేను ఒక్కడినైతే ఎక్కడైనా పడుకుంటాను, ఏదో ఒకటి చేసుకుంటాను, ఏ అడవిలోనే ఉంటాను, ఎర్రటెంపులోనా ఉంటా, నిన్ను తీసుకెళ్ళి నీకు అది కావాలి ఇది కావాలి, నేను ఎక్కడ పెట్టాలి? అర్థమవుతుందా మీకు? అమ్మా, దేవుడు వెంట వస్తానని, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానని అంటే ఉంటాడు. 4 రోజులు అయిన తర్వాత సనుకుడు మొదలవుతుంది. 4 రోజుల తర్వాత ఏమవుతుందో తెలుసా? వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, అది ఉంది ఇది లేదు, అది వాళ్ళ దగ్గర చాలా ఉండే నాకు ఏం లేదు అన్న స్థితి ఆ తలంబడి వచ్చేస్తారు. అందుకే నిజమైన పిలుపును ఆశపడి వెంబడించడానికి చాలా గుర్తుపెట్టుకోండి. నిజమైన పిలుపుకి దేవుడేదో చేస్తాడని దేవుడిని వెంబడించే పిలుపుకి చాలా తేడా. నిజంగా దేవుడు పిలిస్తే సమస్తం తాళుకొని నిలబడే శక్తి దేవుడిస్తాడు. అదే దేవుడిస్తాడు అని ఆశపడి వెంబడిస్తే కొన్ని సందర్భంలో దేవుడు పరీక్ష పెడతాడు, తిండి కూడా లేకుండా చేస్తాడు, అప్పుడు ఏం చేస్తావు? అనవసరంగా వచ్చి నీ అంట, అనవసరంగా వచ్చి నీ పనికి, అనవసరంగా వచ్చిన దేవుడి దగ్గరికి అనే తలంపు వచ్చేస్తుంది. అందుకే తప్పనిసరిగా మనం ఏదో ఒక పని, మనకు చాతరైన పని, ఏదో ఒక పని మనం చేస్తూ దేవుడిని వెంబడించగలిగితే మనం పోషింపబడతాము. ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి 4 రూపాయలు ఇవ్వగల శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఇది మొదటి
ఆయనే వెంబడిస్తాను. కానీ ఆయన అంతరంగం ఏంటో దేవునికి తెలుసు, లోపల ఉన్న పరిస్థితి ఏంటో తెలుసు. దేవుడు పైరూపం చూసేవాడు కాదు, అంతరంగమును చూచే దేవుడు కాదు. ఏదో దేవుడు ఇస్తాడని నువ్వు యేసుప్రభుని నమ్మకూడదు. అర్థమవుతుందా మీకు? ఏదో దేవుడు చేస్తాడని యేసుప్రభుని నమ్మకూడదు. పాపులకు రక్షణ ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు పిలిచాడనే సత్యాన్ని గుర్తెరిగి దేవుని వెంబడిస్తే దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. ఒకరోజు ఆయన రాజ్యం వైపు చేరబోతుంది. దేవుడు ఏదో ఇస్తాడని వెంబడించే వారి కొరకు కాదు దేవుడు ఇచ్చి. ప్రియ సంగమా, పరిపూర్ణంగా లోకరక్షకుడు నాకు కావాలి, భూమి మీద ఏదున్నా ఏది లేకపోయినా దేవుడుంటే చాలు అనే తీర్మానంలోకి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. మొదటి ఆయన పని అది మనస్సులో. దేవునికి తెలుసు కదా అంతరంగము. అయ్యా నాకేమి లేదయ్యా, నీకేం పెడతా నేను, నువ్వు నా వెంబడొస్తా అంటున్నావు అని ఒక్క మాటలో కట్ చేశాడు. 10 మాట, మనమైతే 10 మాట మాట్లాడుతాం. నా చుట్టాలు ఉన్నారు, రూపాయి సహాయం చేయరు, ఆరున్నర రూపాయి సహాయం. నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే ఎవరు సహాయం చేయరు, దేవుడే చేయాలి నీకు సహాయం. ఎవరు చేయరండి, ఎవరు చేయరు. యేసుప్రభుని నమ్ముకుంటే దేవుని పిలుపులోకి వస్తే మా చుట్టూ అందరు ఏ ఒక్కరు చేయలేదు మనకు సహాయం. దేవుని పాదాల దగ్గర మోకాల మీద ఉండి కన్నీరు కాస్తే దైవ దర్శనం ఇచ్చి ఆయన ఉద్దేశం ప్రకారం కొండ మీదకి నడిపించాడు ఆయన. ఏ ఒక్కరి సహాయం లేకుండా దేవుని బిడ్డలారా, అప్పుడు కష్టపడే అనుభవం మాకు ఉంది కనుక ఆ కష్టాజీతమే దేవునికి పణంగా పెట్టడానికి దేవుడు సహాయము. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు మన బ్రతుకులో జరగాలంటే ఎవరి మీద ఆధారపడే అనుభవం కాదు. హృదయంలో దేవుడు ఏదో ఇస్తాడని దేవుడి దగ్గరికి వస్తే జరగదు. పరిపూర్ణంగా దేవుని వెంబడించే వారిగా మనము ఎప్పుడు కూడా అలాంటి తలంపు. ఏ పరిస్థితిలో కూడా ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుడు దేవుడే, ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుడు దేవుడే. ఆ దేవుడు తప్ప మరొక దేవుడు నాకు ఉండకూడదు, ఉండదు అని ఎంతగా మనం దేవుని స్థలంలో మన జీవితాన్ని సమర్పణ చేసుకుని సాగిపోయే అనుభవాలు కలిగి ఉంటారో అప్పుడు మన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాం. ప్రియ సంగమం, మొదటి వ్యక్తి యొక్క అనుభవం. రెండో వ్యక్తి ఏమో పాతి పెట్టి వస్తాడు. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్దాం చూడండి. దేవుడు 62వ వచనం, 61 చదువు. 61 అదే అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయం 61వ వచనం. మూడో వ్యక్తి ఈయన. రెండో వ్యక్తి ఏమో మొదటిగా దేవుని పని చేయమంటే తండ్రి పాతి పెడతారన్నాడు. మొదటిగా దేవుని దగ్గరికి రండంటే మా చుట్టాలు పెళ్ళిందంటమ్మా. మొదటిగా దేవుని పని చేయండి అమ్మా, దేవుని కార్యాలు చేయండి అమ్మా అంటే మా ఊళ్ళు రమ్మన్నారు, పోతున్నాను, అక్కడ వెళ్ళేసి వచ్చినాక వస్తా. ఇలాంటి అనుభవం కలిగిన వారు కదా. అర్థమవుతుందా మీకు? చూడండి మూడోది. మరి అప్పుడు ప్రభువా అదే కానీ అక్కడ ఒక మూలి వచ్చింది. మళ్ళా ఇదే ఉపవాస ప్రార్థన ఉంది కానీ రావాలని ఆశ ఉంది కానీ అమ్మా అప్పులు పెరిగిపోయినాయి కదా మనకి వెళ్తుంది. అర్థమవుతుందా మీకు? ఈ మూడు మీదే ఒక ఆయనేమో వద్దన్నాడు దేవుడే, దూదిలో రాయి పెట్టి కొట్టాడు. అర్థమవుతుంది మీకు? నొప్పి కలగద్దు అది అలా కొట్టాడు. మనమేమో మాట మాట పడేస్తాం. మనకు కూడా జ్ఞానం కలిగి నడుచుకోవాలమ్మా. ఏదన్నా కార్యాలు ఎదుటి వాళ్ళ ద్వారా మన దగ్గరికి మన విషయంలో రావద్దు, మన వాళ్ళ దగ్గర తప్పించుకోవాలనుకుంటే వద్దు, నువ్వు వద్దు, నాకు ఇష్టం లేదు పడేస్తాం. కానీ కారణాలు మెల్లగా చెప్పి జ్ఞానంతో చెప్పి వాళ్ళని తప్పించుకోవడానికి ప్రయాస పడాలి. దేవుడు కూడా ఏం చేశాడు? ఆయన నుంచి తప్పించుకోవడానికి చక్కగా జ్ఞానంతో చెప్పాడు. మొదటి ఆయనకి. రెండో ఆయనకేమో రాజ్యాన్ని ప్రయాణం చేయమంటే నువ్వు అడ్డుపోతాం ఏంటయ్యా. మూడో ఆయన సంగతి చూడడానికి ఎంత మరి అక్కడ రావాలని ఉంది కానీ అందులో గురి వచ్చింది. రావాలని ఉంది కానీ వెంబడించాలని ఉంది కానీ అదే ఇంటి దగ్గరికి పోతే రాణిస్తారు వాళ్ళు. ఇంటి దగ్గరికి పోతే రాణిస్తారు, చెప్పండి, రాణిస్తారు. అమ్మగారు రోజు సువార్త కొరకు పోతురట, వెళ్ళాలమ్మా అని ఇంట్లో అడిగారు అనుకోండి, వాళ్ళకైతే పని పాటలేదు. ఇంటి దగ్గరికి వెళ్ళి సెలవుడికి వస్తారంట ఈ బాబు. ఇంటి దగ్గరికి పోతే రాణిస్తారా వాళ్ళు? హోమ్ మినిస్టర్కి అనుకోని వస్తే హోమ్ మినిస్టర్ సెలవిస్తుందా?
దేవుని బిడ్డలారా, మీ వెంబడి రావాలని ఆశ ఉంది, ప్రార్థనకు రావాలని ఆశ ఉంది, ఉపాస ప్రార్థనలో పాల్గొంచుకోవాలని ఆశ ఉంది, ఆదివారం రావాలని ఎంతో ఆశ ఉంటుందమ్మా. కానీ లోకముని కదా, ఇంటికే ఎవరైనా వస్తారా, రాణిస్తారా వాళ్ళు? దేవుని బిడ్డలారా, ఇంటి వారు దేవుని కార్యాలను చేయనీయకుండా అడ్డుపడతారనే సంగతి దేవునికి తెలుసు. ఆ మాట చెప్తాడు చూడండి, నాగటి మీద చేతులు ఉంచిన వాడు వెనకకు తిరిగితే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతారంటే ఆ మాటకి చంప జల్లు అన్నట్టుగా మాట్లాడాడు. చదవ మాట, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు రక్షణ పొందిన వ్యక్తులు ఇంటి వారి వైపు, పిల్లల వైపు, భర్తల వైపు, భార్యల వైపు, చుట్టాల వైపు, లోకం వైపు చూశారు. ఏం లేదు, దేవుని రాజ్యంలోకి పాత్రుడు కాదని రాడితో చెప్పాడు. చెంపజాలమంటే పెద్ద వస్తాడు అని ఇంటి దగ్గర పోతాం. ఓ కానీ నీకు దేవుని రాజ్యము లేదు కదండి. భర్తలు అడిగి వస్తూ ఉంటారు, భార్యలు అడిగి వస్తూ ఉంటారు, పిల్లలను అడిగి వస్తూ ఉంటారు, మా చుట్టాలు ఎందుకు వెళ్ళి ఇప్పుడు అని చెప్పారమ్మా. నీ చుట్టాలు నీకు రక్షణ ఇచ్చింది చెప్పండి? నీ చుట్టాలా, నీ భార్య, నీ భర్తలో నీకు రక్షణ ఇచ్చింది, పిల్లల నీకు రక్షణ ఇచ్చింది. నువ్వు వెంబడించాలనుకుంటే సూటిగా వెంబడించు ప్రభుత్వం. నువ్వు వెంబడించాలనుకుంటే నీ భార్య, పిల్లలు ఎవరు నీకు అడ్డొచ్చినా నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి ఇంటికి వెళ్ళి అడిగి వస్తావేందయ్యా. ఇప్పుడు రానా వెళ్ళాలా? నీ ఇంటి వారు రాణిస్తారా? ఇంట్లోకి వెళ్తే ఏదో ఒకటి ఉంటుందంట. ఇంట్లోకి వెళ్తే ఇంటికి వెళ్ళి మన బయటకు రాగలుగుతాడా? ఏమయ్యా ఆ సామాన్లు తీసుకురాపో, ఏమయ్యా కూరగాయలు తీసుకురాపో, పాలు తీసుకురాపో, ఇంకేమన్నా తీసుకురాపో అని చెప్పి ఇంటికి వెళ్ళిన వ్యక్తిని బయటికి రాణిస్తారా? చెప్పండి. పిల్లల ఒక వైపు, భార్య ఒక వైపు పట్టి లాగితేనే ఉంటారు. నీవు వెంబడించాలనుకుంటే ఎవరి వైపు చూడకుండా వెంటనే దేవుని పిలుపుకు రావాలి. వెంబడించే అనుభవం మాత్రమే నువ్వు నిజంగా నిత్య రాజ్యానికి పాత్రురాలుగా మార్చబడతావు. లేదనుకో నీ కాలు బట్టి ఒకరు, నీ చేతులు బట్టి ఒకరు వెనకకు లాగుతూనే ఉంటారు. తల్లులు, అయ్యలు చాలా జాగ్రత్త. నువ్వు వెంబడించాలనుకుంటే ఎవరి వైపు చూడద్దు. ఇంటికి వెళ్ళి రావడం కాదు, ఎక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుని సన్ను వెంబడించడానికి ప్రయాస. చాలా మంది ఈ రకం మనుషులే. ఒకరేమో దేవుడు ఏదో ఇస్తాడు, నేను కష్టం పడకపోయినా దేవుడు అన్ని ఇస్తాడని తీర్మానం చేసే వ్యక్తి. రెండో వాడేమో చచ్చిపోవడానికి పాతి పెట్టుకొని వస్తాననే వ్యక్తి. మూడో వాడేమో అబ్బా వెంబడించాలని ఉంది కానీ ఇంటికి వెళ్ళి వస్తా, ఇంటికి వెళ్ళి సెలవని వస్తా. ఇంట్లో నీకు ఎవరిస్తారు సెలవు? ఎవరిస్తారు సెలవు? ఇంట్లో అమ్మో నా బంగారమే, నా తల్లే, యేసుప్రభు దగ్గరికి పోతున్నావు కదా, పెద్ద బైబిల్ పట్టుకొని పో, నేను నీకు తోడుగా ఉంటాను. ఏ వ్యక్తి అయినా చెప్తారా? చెప్పండి. బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తుంటే రక్షణ లేని పిల్లలు, భర్తలు ఎవరైనా ఉన్నారనుకో, భార్యలు ఎవరైనా ఉన్నారనుకో, పర్వాలేదులే, నువ్వు ఏ పని చేయకపోయారు, 4 పనులు ఎక్కువ చెప్తావు. ఎందుకు? దేవుడి సమయం పోవాలని. అర్థమవుతుందా మీకు? అప్పుడే తెచ్చి పెడతారు చేపలు, అప్పుడే మంచిగా వండిపోవాలంటారు. ఇంటికెళ్ళి వస్తానని చెప్పిన వ్యక్తులు ఎవరు సరిగా దేవుని వెంబడించలేరు. దేవుడు పిలిచిన వెంటనే దేవుని కొరకు వారి జీవితాన్ని సమర్పణ చేస్తే వారు మాత్రమే వెంబడించగలరు. అది మాత్రమే వెంబడించాలని ఉంది కానీ నేను ఇంటికి వెళ్ళి వస్తానంటాడు. మూడోవాడు ఏమంటాడు? నాగంటి మీద చేతులు వచ్చావు బాబు, నువ్వు ఎక్కడ తెలుసా? నువ్వు చేతులు వచ్చింది నాగంటి మీద వచ్చావు. నాగంటి మీద చేతులు వచ్చిన ఎవరు కూడా వెనక తట్టు చూడద్దు, లోకం తట్టు చూడద్దు. అమ్మా, భయంకరమైన పరిస్థితిలో లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. సోదర కుమారుడు పట్టణం నాశనం చేసుకుంటాడు. లోతు భార్య వెనకకు తిరిగి మారు మనస్సు పొందడానికి కూడా సమయం లేదు. అప్పుడే ఉప్పు స్తంభంగా ఇప్పుడు మనకు మారు మనసు పొందడానికి దేవుడు బోలెడంగా సమయం ఇస్తున్నాడు. అమ్మా, ఆ రోజు మారు మనసు పొందడానికి కూడా లోతు భార్యకి సమయము
అగ్ని గంటకముతో సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయించిన సందర్భంలో అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతుని విడిపించాడు. అబ్రహాముని నీతిమంతుడైన అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతుని తన కుటుంబాన్ని బయటికి తీసుకొస్తే తల్లి అమ్మ తల్లి వెళ్తూ నా ఇల్లు ఏంది, నా పరిస్థితి ఏంది, బంగారం లాంటి ఇల్లుని వదిలిపెట్టి, బంగారం లేని నా భవిష్యత్తును వదిలిపెట్టి వెళ్తున్నామని చెప్పి ఒక్కసారి వెనక్కి అంతే తిరిగినట్టుగానే ఉప్పు స్తంభంగా మార్చబడిపోయింది. మారు మనసు పొందే సమయం ఇచ్చాడే దేవుడు. ఇప్పుడు మనకు మారు మనసు పొంది వాక్యం విని మారు మనసు పొంది జీవితాన్ని సరి చేసుకొని చక్క చేసుకొని ప్రభు కొరకు బ్రతికే సమయం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడే మన జీవితాన్ని ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి, చక్క చేసుకోవాలి. ఇస్కరేతు యూదా యేసు ప్రభు పక్కలో ఉండి ఎవరు పెడతారా తనని అమ్ముకున్నాడు. మారు మనసు పొందే సమయం ఇచ్చాడా? 30 వెండి నాణ్యం కొరకు ఆశపడి కకృతిపడి దేవుడు బిడ్డలారా దేవాది దేవుణ్ణి అప్పచెప్పడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఎక్కడ చచ్చాడు? మారు మనసు పొందడానికి కూడా సమయం ఆయనకి దేవుని బిడ్డలారా భయంకరమైన మరణము అనుభవించాడు. దేవుని పిల్లలమైన మనకు మారు మనసు పొందే సమయం దేవుడు ఇచ్చినప్పుడే జీవితాన్ని సరి చేసుకోవాలి, చక్క చేసుకోవాలి, మార్పు చెందాలి, ప్రభు కొరకు బ్రతకాలి, దేవుని రాజ్యం గురించిన వార్తని ప్రకటించాలి, ప్రభు కొరకు బ్రతకాలి, నిత్య రాజ్య మహిమ కొరకు సాగిపోయే అనుభవం కలిగి అతి అనుభవాలకు నేను మార్చబడడానికే ఈ ఫాస్టింగ్ ప్రేయర్. బిల్డింగ్ కడతావా మారిపోతాయని చెప్పడానికి కాదు. అర్థమవుతుందా? దేవుడు బిడ్డలారా వెళ్ళిన చోట అంత కొంతమంది ఉంటారు. నువ్వు 2 ఎకరాల పొలం వెన్ను తిరిగి అలవాటు ఉండకుండా ప్రభు మనకు మారు మనసు పొందే సమయం ఇస్తుండగా ప్రభువు నిత్య రాజ్య మహిమ కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు జీవితాన్ని సమర్పించి అనేకరికి సాక్ష్యం ఇచ్చి అనేకరిని ప్రభు తట్టు తిప్పి దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచడానికి సమయం ఇచ్చాడు కనుక వాటి కొరకు మనం బ్రతుకు సమర్పించుకోవాలి. మొదటి రోజులాగా కాదు, ఏదో ఆశపడి దేవుని దగ్గరికి రావడం కాదు. రెండో వాడాగా మృతుల్ని పాతి పెడతారు అయ్యారంటే నువ్వు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించమంటే ఆ పని చేయకుండా చచ్చు నేను పాతి పెట్టడానికి ఇచ్చాడు. మూడో వాడు వెంబడించాలి ఉంది కానీ ఇంటికెళ్ళి వస్తా, ఇంట్లోకెళ్ళి వస్తే ఎవడు పంపిస్తాడు? ఇవన్నీ సాకులు కదా. ఇలాంటి సాకులు మనలో ఉంటే నిత్య రాజ్యంలోకి వెళ్తామా? ఇలాంటి సాకులు పెట్టుకొని దేవుని మహిమ తన రాజ్యం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఇలాంటి సాకులు ఏంటి? పాస్టర్ల దగ్గర, అమ్మగారి దగ్గర, అయ్యగారి దగ్గర చెల్లుతుంది, అయ్యో పాపం. కానీ దేవుడి దగ్గర చెల్లదు, రాక చెల్లదు. అర్థమవుతుందా? ఈ సాకులేది దేవుడి దగ్గర చెల్లదు. కాపరి కాబట్టి ఏదో పిల్లలు తప్పిపోవద్దు కదా, వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు వస్తారు కదా అని ఏదో ప్రేమతో మాట్లాడి ప్రేమతో ఏదేదో మంచి మాటలు చెప్పి అది కాదమ్మా ఇది కాదమ్మా అని చెప్పి ఏదో నడిపిస్తూ పోతాం. కాపర్లం కాబట్టి దేవుడి దగ్గర చెల్లుతుంది, అది సాకులు చెల్లుతుందా? పలానా ఉపవాస ప్రార్థనలో నా దాసురాలు ద్వారా వాక్యం ద్వారా వినలేదా? నువ్వు మారు మనసు పొందమని చెప్పలేదా? వాక్యం ఒక రోజు తీర్పు నిచ్చే రోజు రాబోతుంది. విని కూడా విననట్టుగా నటించి దేవుని సన్నిధిలో అనేక రకాల సాకులు చెప్పి దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేసి నిత్య రాజ్య మహిమ కొరకు చేయవలసిన పనిని చేయక దేవుని కొరకు బ్రతకక ఈ 3 వ్యక్తులు చెప్పిన సాకులు మనలో కనుక ఉంటే నిత్య రాజ్యం మనకు ఉండదు కాక. చెప్పాడా 3వ వ్యక్తితో? చెప్పాడా? నాగట్టి మీద చేతి నుంచి వెనుకకు తిరిగిన వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు అని నిశ్చయంగా మీతో. అవునమ్మా, అవును. ప్రతి చిన్నదానికి వెనుదిరిగి అన్నమాట. ప్రతి చిన్నదానికి భర్త తిడితే, భర్త కొడితే, చుట్టాడు తిడితే, ఇంట్లో వస్తువు లేకపోతే బలహీనత పరిస్థితి. దీని కనుక అంటే మనల్ని పిలిచింది చుచ్చమైన పనికిరాని కనుక. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు తిట్టినా, ఎవరు ప్రేమించకపోయినా, ప్రేమించినా ప్రభు కొరకు మన బ్రతుకును సమర్పిస్తా నిత్య రాజ్య మహిమలో చేరబోతున్నాము. మనల్ని దేవుడు ఏర్పాటు
చేశాడనే సత్యాన్ని గుర్తెరిగి తలలో బాగా ఎక్కించుకొని గుండెలో బాగా భద్రపరుచుకొని వాటి కొరకే సాగిపోవడానికి ప్రయాస పడండి. పడండమ్మా. ఇప్పటికైనా మార్చుకోండి జీవితాన్ని. ఇప్పటికైనా మార్చుకోండి. పనికిరాని తుచ్చమైన వాటి కొరకు మనం వెంబడించడం, యేసుప్రభు ఏదో ఇస్తాడని వెంబడించడం, రోగాలు స్వస్థపరచకపోవచ్చు. అమ్మా దేవుడు ముట్టకపోవచ్చు, స్వస్థత ఇవ్వచ్చు. ఒక మాట చెప్పరా, యేసుప్రభు దగ్గరికి వచ్చిన అందరిని స్వస్థపరిచాడా? చెప్పండి, అందరిని స్వస్థపరిచాడా? 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న దేవుని బిడ్డలారా, ఆయనని స్వస్థపరిచాడు. పక్షవాయు గలవారు ఆయన స్వస్థపరిచాడు. ఇంకా 3 మంది ఉన్నారు అక్కడ పక్షవాయు గలవారు. మనందరిని కొట్టాడా? చెప్పండి. ఆశతో చూచేవాడిని స్వస్థపరుస్తాడు దేవుడు. ఊచ చేయగలవారు దేవుని బిడ్డలారా, ఊచ చేయగలవారిని దేవుడు ఏం చేశాడండి? అక్కడ ఎంతో మంది ఉన్నారు రోగకస్తులు. వారందరినీ స్వస్థపరిచారని చెప్పి రాశారు. అక్కడ మందిరంలో ఎంతో మంది ఉన్నారండి. ఆ ఊచ చేయగల వారిని ఎందుకు స్వస్థపరచాలి? నడుమొంగిపోయిన స్త్రీ ఉన్న దేవుడు బిడ్డలారా, అక్కడ ఇంకెంతో మంది రోగస్తులు ఉన్నారు. ఆమెనే ఎందుకు దేవుడు పుట్టాలి? దేవుని మాటతో ఆశతో దేవుని కార్యముల కొరకు ఎదురు చూచిన వారిని తప్పక స్వస్థపరుస్తాడు. యేసుప్రభు భూమి మీద సంచారం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భంలో కొన్ని దేవుని బిడ్డలారా, కుష్ఠరోగులు 3 మంది ఉండగా నయమాన్ని మాత్రం ఎందుకు స్వస్థపరచాలి? చెప్పండి. కుష్ఠరోగులు 3 మంది ఉన్నారండి ఆ దినాలలో, కానీ నయమాన్ని మాత్రమే స్వస్థపరచడానికి గల కారణం ఏంటి? ఆలోచించాలి మనం. చాలా పొడి అందరు కుష్ఠరోగులు బాగుపడ్డారు. రాపించారా? 10 మంది వచ్చారు స్వస్థపరచబడ్డారు, ఒక్కడే వచ్చాడు తిరిగి. అర్థమవుతుంది మీకు? చాలా సందర్భములలో కేవలం స్వస్థత కొరకే వెంబడించే వారిగా కాకూడదు. మనం దేవుని రాజ్యములకి వారసులుగా ఉండాలని గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్తే స్వస్థత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొన్ని సందర్భంలో ప్రార్థన చేసినాక స్వస్థత వస్తుంది. కొన్ని సందర్భాలు ఆరాధన జరుగుతుండగా స్వస్థత వస్తుంది. కొన్ని సందర్భాలు వాక్యం చెప్పుతుండగా స్వస్థత వస్తుంది. అది నీ విశ్వాసం మీద, నీ విశ్వాసం మీదనే ఆధారపడి ఉన్నది. అలా అని దేవుని మందిరానికి వెళ్ళారు, నాకు జరగలేదు అని నువ్వు వెనుతిరిగావో దేవుని రాజ్యంలో ఎన్నడూ కూడా చేరలేవు అనే సత్యం వాక్యానుసారంగా మీకు తెలియచేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం చేరడానికి పాత్రుడు ఎవడు? దేవుని రాజ్యమును కూర్చిన సువార్తని ప్రకటించి దేవుని కొరకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, స్వస్థత వచ్చినా రాకపోయినా, దేవుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పరిపూర్ణంగా యేసయ్యని వెంబడిస్తాను అని తీర్మానంతో వెళ్తారు చూడండి, వారికి దేవుని రాజ్యాన్ని దేవుడిస్తాడు. ఏదో ఒక అమ్మరే కథలు చెప్పి మిమ్మల్ని మబ్బు పెడితే ఒకరోజు మమ్మల్ని లెక్క అడుగుతాడు. అర్థమవుతుందా మీకు? ఒకరోజు లెక్క అడుగుతాడు. నీకు చెప్పిన పని ఏంటి? నీకు ఇచ్చిన పని ఏంటి? నువ్వు ఏం చేసావు? నీ సంఘానికి నిలబెడతాడండి. అక్కడ తీర్పు దినం తప్పనిసరిగా నిలబెడతాడు. అందరూ నిలబెడతారంట. అందరూ నిలబెడతారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టడం. మాటను బట్టి నిలబెడతాడు, సమర్పణను బట్టి నిలబెడతాడు, దేవుని బిడ్డలారా దూషణ మాటలను బట్టి నిలబెడతాడు. ఇంకా దేవుని కొరకు ఏమేమి పని చేయలేదు అన్నిటిని బట్టి తీర్పు. బలిపీఠం దగ్గర ఒక రోజు మనం ఏం చేయాలి? ఆసన్నుడుగా కాబోయే రోజు అతి త్వరగానే ఉంది. దానికంటే ముందే జీవితాలను చక్క చేసుకుంటాం. జీవితాన్ని దేవుని బిడ్డలారా లోతు భార్య వెనుదిరిగినట్టుగా వెనుదిరిగి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకండి. వెనుదిరిగి దేవుని రాజ్యాన్ని దేవుని బిడ్డలారా పోగొట్టుకోవడానికి మీ జీవితాన్ని సమర్పించుకోకండి. ఏది ఉన్నా లేకపోయినా, ఏది ఇచ్చినా లేకపోయినా, దేవుని బిడ్డలారా స్వస్థత వచ్చినా రాకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, దేవుని రాజ్యం కొరకు నా జీవితాన్ని చెప్పండి, దేవుని రాజ్యం కొరకు నా జీవితాన్ని సమర్పిస్తాను, నాకు కావాల్సింది దేవుని రాజ్యమే అన్న తీర్మానం అమ్మ జరిపి సమర్పించు. ఎప్పుడు వరకు అట్టి అనుభవాలకు మనం మార్చబడుతుంటామో అంత లోపల మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుడిని వెంబడించుచున్న మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని రాజ్యముని కూర్చిన సువార్తని ప్రకటించాం. మనకిచ్చిన అమూల్యమైన పిలుపు అనేక
నిత్య రాజ్యం మహిమ. ఆ పిలుపు ఇంకొకరి కొత్త, ఆ పిలుపు మన భర్తల కొత్త, భార్యల కొత్త, పిల్లల కొత్త. దేవుడు బిడ్డలారా, ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర ఏడవకపోతే రేపటి దినం వారిని బట్టి ఏడ్చే రోజు నీకు రాబోతుంది. గుర్తుపెట్టు. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర ఏడవకపోతే, ఇప్పుడు నీ పిల్లలను చక్కబెట్టి దేవుని దగ్గర కూర్చోబెట్టకపోతే ఆ కొడుకుని బట్టి, ఆ బిడ్డను బట్టి ఏడుస్తావు. అప్పుడు తెలుస్తుంది నీ జీవితం, అప్పుడు తెలుస్తుంది. ప్రియ సంఘం, ప్రార్థన చేయక పిల్లలు ఇస్తారండి దేవుడు. ఆ పిల్లలని గాలికి వదిలేస్తారు, రోడ్డు మీద వదిలేస్తారు. ఉపవాస ప్రార్థనలు తీసుకొచ్చి కూర్చోబెట్టే తల్లిగా ఉంటున్నావా నువ్వు? ఆ తల్లులుగా ఉంటున్నారా? దేవుని మందిరంలోకి ఆరాధన దినం తీసుకొచ్చే తల్లులుగా ఉంటున్నారా? ఏం వింటున్నారు? ఒక్కరోజు అదే కొడుకుని బట్టి, అదే బిడ్డని బట్టి నువ్వు ఏడవకపోతే నన్ను నీకు తలవంపు తీసుకొస్తాడు వాడు. నీకు తలంపు తీసుకొస్తాడామే. దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడానికి ఇష్టపడాలి అమ్మా. ఈ మాట మీరు తీసుకొని దేవుని సన్నిధిలో కనుక నీ పిల్లలని కూర్చోబెట్టకపోతే ఒకరోజు దేవుడు తప్పక ఆ పిల్లలను బట్టి ఏడ్చే రోజు రాబోతుంది. ఇంతగానం సేవకులు మొత్తుకుంటున్నా చీమ కుట్టినట్టు కూడా లేదు నీ పిల్లలు తీసుకురావడానికి కదమ్మా. ఎక్కడికమ్మా తీసుకురమ్మనేది? జీవం గల దేవుని సన్నిధికి తీసుకురమ్మంట. ఆ జీవం గల దేవుని సన్నిధి మీ పిల్లలకు కాపుదల ఇస్తుందండి. పిల్లలకు కాపుదల ఇస్తుందమ్మా. మీ పిల్లలని దేవుని బిడ్డలారా భయంకరమైన చెడు సహవాసంలో పడకుండా కాపాడతాడమ్మా. అమ్మా, తగిన జ్ఞానం ఇస్తాడమ్మా. ఎవరితో సహవాసం చేయాలో చేయకూడదో తగిన జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. తగిన జ్ఞానం. కొంతమంది ఇలా చెప్తాం కదా మేము, కొంతమంది ఆ పిల్లలకి ఏమైనా దెబ్బ తగిలినా చెప్పరు మాకు, మేము తిడతామని చెప్పరు. రహస్యంగా పెడతారు. రహస్యంగా పెట్టి ఏమ్మా అని అంటే అప్పుడు చెప్తారు కదండి. దేవుడి బిడ్డలైనా ఎక్కడ దాస్తావు నువ్వు? దేవుడి కళ్ళ నుంచి తప్పించుకోగలుగుతావా? సేవకుల కళ్ళ అయితే తప్పిస్తావేమో, కానీ దేవుడి కళ్ళ నుంచి తప్పించగలుగుతావా? చెప్పండి, దేవుడి కళ్ళ నుంచి తప్పించగలుగుతారా? ఎవరు చెప్తారండి మీకు ఇలాంటి మంచి మాటలు? ఈ రక్త సభలు నోరు చేస్తే మమ్మల్ని తిడుతూ కూర్చుంటారు. దైవ సేవకులు ఇంత ముద్దు మాటలు చెప్పి మిమ్మల్ని బలపరుస్తుంటే మీ పిల్లలని దేవుడి దగ్గరికి నడిపించే స్థితి మీకు లేకపోతే ఒక్కరోజు అది కూడా చెప్పారు. కొంతమంది తిరిగితే కూర్చుంటారు దైవ సేవకులు. మా పిల్లలు అంటారు, మమ్మీ అంత సేవకులు అంత బాగా నువ్వేమో అందరితో కలిసిపోతావు కాబట్టి నేను ఏమాత్రం గౌరవించరు ఎవరు అని అంటారు. అవును, గౌరవించలేదు. ఎందుకంటే అందరితో అక్క చెల్లె తమ్ముడు అని చెప్పేసి పోతుంటా కదా, అందరితో ఇలా అత్తుకొని పోతుంటా కదా. కొంతమంది సేవకులు ఎలా ఉంటారు తెలుసా? ఎందుకు ఎవరి సంగతి మా కాపురే. మన బ్రతుకుని ప్రభువుకు సమర్పిస్తే ఆ దేవుడు మనల్ని చూచి సంతోషించి ఆనందించి మన బ్రతుకులో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియ సంఘం, దైవిక జనాంగం, దేవుడి సంఘం బ్రతుకుని సమర్పించుకుందామా? ప్రభు కొరకు బ్రతుకుదామా? ప్రభు చిత్తమైన ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఈ మాటనే రేపటి దినం కొనసాగిస్తాను. పిలిచిన వారి జీవితాలలో ఎలాంటి కార్యాలు దేవుడు చేస్తాడో, ఇంకా దేవుడు ఎవరిని పిలిచాడో, పిలవడానికి గల అర్హత ఏంటో కొన్ని మాటలు. ఎందుకంటే 3:30 అవుతుంది. ఒక అరగంట ముప్పాగంట ప్రార్థనలు గడపాలి కనుక సమయాన్ని కోరియకుండా ప్రార్థనలోకి వెళ్దాం. 5 రోజులు కూడా కంటిన్యూస్ ఉంది కనుక కొంచెం టైము తగ్గించడానికి ప్రయాసపడుతున్నాను. కాబట్టి దేవుడి బిడ్డలారా, మొదటి వ్యక్తిగా, రెండో వ్యక్తిగా, మూడో వ్యక్తిగా దేవుడి బిడ్డలారా, ఆ మూడో వ్యక్తి నిత్యం దేవుడైతే మూడో వ్యక్తితో ఖచ్చితంగా చెప్పాడు. ఏం చెప్పాడు? నాగటి మీద చేతులు ఇచ్చినవాడు వెనుక తట్టు తిరుగువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదని వారితో నిశ్చయంగా చెప్పాడు. ఖచ్చితంగా చెప్పాడు. నువ్వు రక్షణ పొందావు. ఒక్కసారి దేవుని మీద చేతులు ఇచ్చి ప్రమాణం చేసి కష్టమైన నష్టమైన బాధైన ఇరుకై ఈరోజు పెళ్లిళ్ళలో వాగ్దానాలు చేస్తున్నారు. 3వ రోజే ఈమె నాకు నచ్చలేదు, ఈయన నాకు నచ్చలేదు, ఏకంగా విడాకులకే. అసలు పరిస్థితి ఏంటి? బాధ ఏంటి కదండి? మొన్న ఒక కుటుంబంలో కూర్చోబెట్టిన మా తల ప్రార్థించు తాడుకో వెను తిరిగే స్థితి మాత్రం రానివద్దు. ఏదైనా సరే నా ప్రభు రాజ్యంలో ఏదైనా సరే నా ప్రభు కొరకు నేను బ్రతుకుతా.
ఏదైనా సరే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని తీర్మానంలోకి రండమ్మా. అయ్యలు అట్టి తీర్మానంలోకి రండి. అప్పుడు నిత్యం దేవుని రాజ్యము మన కొరకు ఆయన రాజ్యం మహిమ కొరకు పిలిచిన పిలుపుని చూడండి. మీరు చూడండి. ఆ పిలుపులోనే నమ్మకంగా నాగటి మీద చేతులు ఉంచి వెనుకకు తిరిగిన వాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు. ఒకరోజు మనం బాప్తిసం తోటిలో ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణాన్ని ప్రతిరోజు మైండ్లో పెట్టుకోండి. ఏ పరిస్థితి లేదు, నేను బాప్తిసం తోటిలో ప్రమాణం చేశాను కదా, నా ప్రమాణాన్ని నేను కాపాడుకోవాలి, నా దేవుని కొరకే బ్రతకాలి, నా దేవుని సొంత సాగిపోవాలి, నా ప్రభు గొప్పవాడు. ఏ పరిస్థితుల నుంచి నన్ను విడిపించినప్పుడు సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు అని మన బ్రతుకుని ప్రభు చేతిలోకి సమర్పణ చేస్తూ దేవుని కార్యాలలో మనం ముందుకు వెళ్ళినప్పుడు శక్తివంతుడైన దేవుడు తప్పక మన బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకరోజు దేవుని రాజ్య మహిమల్లో మనల్ని చేర్చబోతున్నాడు. దేవుడు శక్తివంతుడైన దేవాసు విత్తబడిన ప్రతి మాటకి నేను కట్టలిస్తుంది, ప్రతి మాటకి నేను కట్టలిస్తుంది, ప్రతి మాటకి విలువకి మార్చండి, ప్రతి మాట నిప్పకరముగా ప్రతి గుండెల్లో తెచ్చుబడిన ప్రతి మాటకి ప్రతి ఒక్కరు వారి పిలుపుని చూసుకోవచ్చు. నిత్య రాజ్యం మహిమ కొరకు మమ్మల్ని పిలుచుకున్నారు కనుక ఈ రాజ్యముని వచ్చిన వార్తని ప్రకటిస్తూ ఈ కొరకాయ మనం ఈయన కార్యాలు చేస్తున్నాయి. ఈ రాజ్యములో చేరగల కృప, నీ కృప మాకు అనుగ్రహించినాడు. అందరినీ చేరిక యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.